విద్యార్థులు ప్లాన్ ప్రకారం చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదువుకున్నప్పుడే తమ లక్ష్యాలను సాధిస్తారన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. స్టూడెంట్ స్కిల్స్ వెలికితీసేందుకే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు అన్నారు. 4 ఏటీసీ సెంటర్ల ద్వారా ఏడాదికి 1000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా మందమర్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను సందర్శించారు ఎంపీ వంశీకృష్ణ. కలెక్టర్ కుమార్ దీపక్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఎంత వేగంగా ముందుకెళ్తుందో దాన్ని మ్యాచ్ చేసే స్కిల్ యువకుల్లో లేదని చెప్పి గమనించి టాటా వారు ఏదైతే ఈ ట్రైనింగ్ ఫెసిలిటీ ప్రారంభించినారో 172 కాదు, ఒక 200 స్టూడెంట్లను కూడా వారు అకామిడేట్ చేయవచ్చు. వాళ్ళని ట్రైన్ చేసి ఇమ్మీడియట్గా జాబ్ ప్లేస్మెంట్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే. టాటా ఇమ్మీడియట్లీ వాళ్ళని ఎంప్లాయ్మెంట్లో తీసుకుంటుందని చెప్పి వారు చెప్తున్నారు. స్టార్టింగ్ శాలరీ కూడా దాదాపు ఒక 20,000 దాకా నెలకు స్టార్టింగ్ శాలరీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. నాది ఒకటే ఒక విన్నపం, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ కేవలం మంచిర్యాలలో ఇట్లాంటివి 4 సెంటర్లు ఉన్నాయంట. అంటే దాదాపు సంవత్సరానికి ఒక 1000 మందికి ఈ అవకాశం దక్కుతుంది. 1000 మంది ఉద్యోగాలు ఎక్కొచ్చు ఈ ట్రైనింగ్ ఫెసిలిటీలు తీసుకొని. దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నా విన్నపము. మంచిర్యాల కలెక్టరేట్లో 10th ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దీపక్. విద్యార్థులు జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చినందుకు వారిని అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. చదువులకు సంబంధించి పలు సూచనలు చేశారు ఎంపీ. ధర్మారం మండలం తెనుగువాడ నుంచి ఎండపల్లి ఎక్స్ రోడ్డు వరకు బీటీ రోడ్డు, జగిత్యాల జిల్లా కీచులాటపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ.